అందరికీ నమస్కారం. రాష్ట్రానికి పెట్టుబడుల గురించి దాదాపుగా మనం మాట్లాడుకున్న 5 ఏళ్ళు అయిపోయింది. అంటే ఉన్న పరిశ్రమలు బయటికి పోయాయని గత ప్రభుత్వ హయాంలో మాట్లాడుకున్నాం తప్ప రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి, ఇదిగో పేరు చెప్పుకోదగిన పరిశ్రమ వచ్చిందని మనం ఏ రోజు కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే రాలేదు కాబట్టి ఉన్న పరిశ్రమలు అయితే పోయాయి. అయితే తాజాగా చంద్రబాబు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో దాంతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుంది. నెల రోజులు గడవక ముందే దాదాపుగా 80,000 కోట్ల రూపాయలతో 30,000 మందికి ప్రత్యక్షంగాను దాదాపు మరొక 20 నుంచి 30,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడానికి 2 కంపెనీలు అయితే రావడానికి సిద్ధమయ్యాయి. దాదాపుగా ఒప్పందాలు కూడా పూర్తి అయిపోయినట్టే, తుది కార్యాచరణ మాత్రమే మిగిలింది. అందులో ఒకటి 75,000 కోట్లతో పెట్టుబడి పెట్టబోతున్నటువంటి భారత్ పెట్రోలియంకి సంబంధించినటువంటి ఒక భారీ రిఫైనరీ. సో వాస్తవానికి ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ. లాస్ట్ వీక్ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన సమయంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి చాలా బలంగా ఆయనతో ఆంధ్రప్రదేశ్కు దీన్ని కేటాయించాలని చెప్పి చాలా బలంగా కోరటం జరిగింది. సో చంద్రబాబు గారి అభిలాషను కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు దాన్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించడానికి సూచనప్రాయ అంగీకారం తెలిపారు. వారం రోజుల్లోనే ఏదైతే ఆ పెట్రోలియానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వాళ్ళంతా కూడా నిన్న చంద్రబాబు గారిని కలవటం, వారికి ఏం కావాలో అడగటం, చంద్రబాబు గారు తక్షణమే అన్నీ ఇవ్వడానికి సిద్ధపడటం, ఇవన్నీ చూసి కంపెనీ ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి మేము అన్ని ఇవ్వాలంటే 6 నెలలు పట్టవచ్చు, ఏడాది పట్టవచ్చు, అసలు వాళ్ళు ఓకే అంటాకే నెలల తరబడద్దు. ఎందుకంటే వాళ్ళంతా కూర్చోవాలి, మాట్లాడుకోవాలా, తర్వాత మాకు చెప్పాలా, మేము వినాలా, ఇదంతా బుడం తతంగం. కానీ చంద్రబాబు గారితో నిన్న ఏమీ లేదు, మధ్యవర్తితో పనే లేదు. మాకు 5,000 ఎకరాలు కావాలంటే చంద్రబాబు గారు వెంటనే ఇస్తామన్నారు. తర్వాత వాళ్ళకి అదనపు ఫెసిలిటీస్ కావాలని అడిగితే చంద్రబాబు గారు వెంటనే టిక్ పెట్టారు. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేంట్రా బాబు మనం అడిగిందే తడువు, ఈయన అన్నీ ఓకే అన్నాడు, రేపే పరిశ్రమ పెట్టేమంటాడు ఏంటని చెప్పి వాళ్ళు కూడా ఒక అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో చూసుంటారు వాళ్ళంతా. అలాగే చంద్రబాబు గారి దగ్గర బేరాలు ఏమి ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యామనుకోండి, ఏదైనా కంపెనీ పెట్టాలంటే 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నావా, నాకెంత ఇస్తావు, 700 కోట్లు ఇస్తావా, 1000 కోట్లు ఇస్తావా అని లావాదేవీలు మాట్లాడుకునేవాళ్ళు. కానీ చంద్రబాబు గారి దగ్గర గేటు దగ్గర వాచ్మెన్కి కూడా 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వచ్చి స్థలం ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. అక్కడ కంపెనీ పెట్టి యువతకు ఉపాధి కల్పించడం ఒక్కటే వాళ్ళు చేయాల్సిన పని. ఎవరికి కూడా రూపాయి ఇవ్వక్కర్ల. అక్కడ మంత్రులకు కానీ అధికారులకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికి రూపాయి లంచం ఇవ్వక్కర్లా. కాబట్టి కంపెనీలు ఎందుకు చంద్రబాబు గారు రాగానే కంపెనీలు రాష్ట్రానికి మొదలయ్యాయి అంటే చంద్రబాబు గారి దగ్గర పారదర్శకత ఉంటుంది, లంచాలు ఉండవు, వెంటనే పనులు జరుగుతాయి, అడిగింది అడిగినట్టుగా ఇచ్చే ఇది ఉన్నటువంటి వ్యక్తి. అందులో హైదరాబాద్ లాంటి ప్రాంతాలను డెవలప్ చేయడం చూసిన వ్యక్తులు ఈరోజు అంతకుమించి అమరావతి డెవలప్ అవుద్దనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఇది నేను చూడొచ్చు. భారత పెట్రోలియంకి సంబంధించిన ప్రతినిధులందరూ మంత్రి టీజీ భరత్ కూడా ఇక్కడ ఉన్నాడు. ప్రతినిధులందరూ చంద్రబాబు గారిని కలిశారు. ఇంకా వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు గారే 3 నెలల్లో మీరు అన్నీ తీసుకుని రండి అని చెప్పారంట. వాస్తవానికి కంపెనీ ప్రతినిధులకు కూడా చంద్రబాబు గారే టైం ఇచ్చి 3 నెలల్లో క్లోజ్ చేసేయండి, ఎక్కువ లెంత్ చేయొద్దు. వాస్తవానికి ప్రభుత్వాలు లెంత్ చేస్తాయి, కానీ ఇక్కడ ప్రభుత్వమే టైం ఇచ్చేసి స్పీడ్గా కానిమని చెప్తుంది. సో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు, కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు, అలాగే 25,000 మందికి ప్రత్యక్షంగా, నాకు తెలిసి మరొక 15,000 మంది నుంచి 20,000 మందికి పరోక్షంగా ఉపాధి ఈ కంపెనీ వస్తే అయితే జరుగుతుంది. నిన్న కంపెనీ ప్రతినిధులు అయితే చంద్రబాబు గారితో మాట్లాడుతున్నారు. బీపీసీఎల్ ఎండి ఎవరైతే కృష్ణకుమార్ ఉన్నారో ఆయనతో పాటు మంత్రి భరత్, అలాగే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, అలాగే ఎంపీ బాలశౌరి మొత్తం కూడా నిన్న చంద్రబాబు గారితో అయితే చర్చలు అయితే పాల్గొన్నారు. సో అమరావతికి బీపీసీఎల్ బృందం సీఎం చంద్రబాబుతో చర్చించిన సంస్థ సీఎండి కృష్ణకుమార్ అక్టోబర్ నాటికి సమగ్ర ప్రణాళికతో వస్తామని హామీ. 3 నెలల్లో మేము సమగ్ర ప్రణాళికతో వస్తాము, మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మీరు కూడా సిద్ధంగా ఉంటే వెంటనే పనులు ప్రారంభించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా నిన్న కంపెనీ ప్రతినిధులు చెప్పే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరొక అడుగు పడింది. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి
హర్దీప్ సింగ్ పూరిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడువక ముందే బీపీసీఎల్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. 60,000 నుంచి 70,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుపై విస్తృతంగా అయితే చర్చించడం జరిగింది. ఈ సంస్థ చైర్మన్ అలాగే ఎండీ అయినటువంటి కృష్ణకుమార్ ఆధ్వర్యంలోని బృందం అయితే రావడం జరిగింది. దాదాపు వీళ్ళు అడిగింది ఏంటంటే ఈ ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి తీర ప్రాంతంలో కావాలి, 5,000 ఎకరాలు కావాలని వాళ్ళు అడగగానే చంద్రబాబు గారు అయితే ఓకే చెప్పడం జరిగింది. అదే విధంగా 90 రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు వారికి అయితే ఒక సూచన అయితే చేయడం జరిగింది. అయితే దీన్ని వాస్తవానికి వీళ్ళు మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తామని బృందం చెప్తే శ్రీకాకుళంలో ఏర్పాటును కూడా ఒకసారి పరిశీలించాలి, ఎందుకంటే అది కూడా తీర ప్రాంతమే. సో శ్రీకాకుళంలో ఒకసారి ఏర్పాటును పరిశీలించాలని చెప్పి చంద్రబాబు గారు కోరటం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకొక ప్రాంతాన్ని కూడా పరిగణలో తీసుకుని అది కూడా తీర ప్రాంతమే. సో ఈ 3 ప్రాంతాలను పరిగణలోకి తీసుకోండి. ఎక్కడ మీకు సౌకర్యాలు వెసులుబాటు ఉంటాయో చూడండి, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడే భూమి కేటాయిస్తాం. అయితే చంద్రబాబు గారు శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర యువతకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తే అక్కడ కూడా భూమి దొరుకుతుందని చెప్పడం జరిగింది. సో ఇది ఒకటైతే, రెండోది విన్ఫాస్ట్ అనేది వియత్నాంకు చెందినటువంటి ఒక బ్యాటరీ వాహనాల తయారీ ప్రముఖ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్నటువంటి సంస్థ, అనేక వాహనాలు తయారు చేసింది. సో వారికి చెందినటువంటి ఒక భారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి భారతదేశంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అయితే అనుకూలంగా ఉంటుందని గ్రహించి నిన్న చంద్రబాబు గారితో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. సో విన్ఫాస్ట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ చంద్రబాబు గారిని కలిసి పుష్పగుచ్చం కూడా ఇచ్చి మాట్లాడారు. సో విద్యుత్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు ఆసక్తి, 4,000 కోట్లతో పెట్టుబడి పెట్టే అవకాశం, సీఎం చంద్రబాబు భేటీ, ఏపీకి వస్తే భూమి ఇతర సౌకర్యాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు గారి ప్రకటన. దాదాపుగా 4,000 కోట్లతో పెట్టుబడి పెట్టే ఈ సంస్థ 2,000 నుంచి 3,000 మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అంటే మొత్తంగా అదొక 25,000 మందికి ప్రత్యక్షంగా, ఇదొక 4-5,000 మందికి అనుకున్నా కానీ 30,000 మందికి ప్రత్యక్షంగా, మరొక 20 నుంచి 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అయితే లభిస్తుంది. రెండింటి మీద 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. గతంలో ఎప్పుడూ కూడా పెట్టుబడులు ఈ స్థాయిలో రాలేదు. గత 5 ఏళ్లలో, నేను అందుకని చెప్పింది 5 ఏళ్ల తరువాత మళ్ళీ మనం ఈ పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే చంద్రబాబు గారు రాగానే ఎందుకు ప్రతినిధులు వస్తున్నారు అంటే చంద్రబాబు గారి విజన్ తెలుసు కాబట్టి. ఆయన దగ్గర బేరాలు ఉండవు, ఆయన దగ్గర లంచాలు ఉండవు, ఆయన దగ్గర దాపరికం ఉండదు, ఏదోనా ముక్కుసూటిగా ఉంటుంది. అసలు 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి అని సింగిల్ విండో సిస్టాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. అదొక విప్లవాత్మకమైన మార్పు అది. సో ఈరోజు దేశం మొత్తం కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి విధానాలు అంటే ఎంత పెద్ద కంపెనీ వచ్చినా 21 రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేస్తుంది. ఒక కంపెనీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలంటే 6 నెలల నుంచి ఏడాది పట్టుద్ది సాధారణంగా. కానీ చంద్రబాబు గారు 21 రోజుల్లోనే అనుమతులు అని చెప్పి ఒక నూతన విధానం తీసుకొచ్చారు. అందుకనే కంపెనీల దగ్గర ఏంటంటే వాళ్ళకి కూడా ఏంటంటే పనులు వేగంగా జరగాలి. ఏళ్ల తరబడి సాగదీస్తే వాళ్ళకు కూడా నష్టాలు తప్ప ఏమీ రాదు. కాబట్టి వాళ్ళు కూడా పనులు స్పీడ్గా జరగాలి. అది చంద్రబాబు గారి దగ్గర సాధ్యపడుతుంది. రెండోది, కంపెనీలకు చంద్రబాబు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తి ఆలోచనలు ఎలాగుంటాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అనుకోండి, జాకీ పరిశ్రమను దరిమేస్తారు, అమర్ రాజా బ్యాటరీస్ని దరిపేస్తారు, లూలుని దరిమేస్తారు, ఫ్రాంక్లిన్ టెంపుల్ని దరిమేస్తారు. ఇవి మనం మాట్లాడుకున్నవన్నీ కూడా గత టీడీపీ హయాంలో వచ్చినాయి. వాటికి భూములు కేటాయించారు. లూలుకైతే వైజాగ్లో వాళ్ళు ప్రహారీ గోడ కూడా కట్టేసుకున్నారు 2 కోట్లు ఖర్చు పెట్టి. తర్వాత ఆ భూమి మాకు కావాలని చెప్పి వాళ్ళని బలవంతంగా ఎలగొట్టేశారు. బలవంతంగా ఎలగొట్టేస్తే ఇక మేము ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ప్రపంచంలోనే మేటి సంస్థగా ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కూడా వెళ్ళిపోయింది. ఆ అమర్ రాజా బ్యాటరీస్, ఆసియాలోనే అతిపెద్ద బ్యాటరీ కంపెనీ అయినటువంటి అమర్ రాజా ఏదో టీడీపీదని చెప్పి దాన్ని ధర్మేశారు. జాకీ పరిశ్రమ, అతి ఫేమస్ అయినటువంటి జాకీ పరిశ్రమ, అనంతపురానికి వచ్చారు, జాకీ పరిశ్రమను ధర్మేశారు. అక్కడ ఎంతమంది యువతకు పెట్టుబడి వచ్చేది. రెండోది, విన్ఫాస్ట్ను కూడా ఏంటంటే ఆ రాయలసీమలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటే పరిశీలించాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఎందుకంటే రాయలసీమ యువతకు కూడా ఉద్యోగాలు రావాలి కాబట్టి దీన్ని రాయలసీమలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటే పరిశీలించాలని చెప్పి వాళ్ళను కూడా కోరటం జరిగింది. అక్కడ మీకు కావాల్సిన భూమి, కరెంటు, వాటర్ అన్నింటినీ కూడా ఇచ్చే బాధ్యత నాదని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఒక దాన్నేమో శ్రీకాకుళంలో పరిశీలించమన్నారు, మరొక దాన్నేమో రాయలసీమలో పరిశీలించమన్నారు.
ఏమన్నారు అంటే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి చంద్రబాబు గారి లక్ష్యం. సో ఏది ఏమైనా చంద్రబాబు గారు అడుగు పెట్టారో లేదో రాష్ట్రానికి అయితే పెట్టుబడులు వరదబడుతుంది. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు అత్యధిక కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.